ఎప్పుడైతే విశాఖను పరిపాలనా రాజధానిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారో అప్పటి నుంచి టీడీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నేతలు ఎల్లో మీడియా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు విశాఖ టీడీపీ నేతలు కబ్జా చేసిన వేల కోట్ల విలువయ్యే భూములను వైఎస్ జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అది చూసి భరించలేని టీడీపీ భూరాపందులు, వారికి మద్దతు పలికే ఎల్లో మీడియా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తోంది. దీనికి నిదర్శనమే ఈనాడు అచ్చేసిన విషపూరిత అబద్దాల కథనమని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సరికొత్త సంక్షేమాభివృద్ధి శాఖను ఆవిష్కరించారు. మేనిఫెస్టోను అమలు చేస్తూనే పాలన అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానుల ఏర్పాటును ప్రకటించారు. ఇందులో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేశారు. తక్కువ ఖర్చుతోనే విశాఖను తీర్చిదిద్ది రాష్ట్రానికి అద్భుతమైన ఆదాయ వనరుగా మారుస్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని పోగొట్టేలా గట్టిగా అడుగులు వేస్తున్నారు. దీన్ని చూసి ఎల్లో మీడియా సహించలేకపోతోంది. మేశాఖ మిగిలిన విశాఖ అంటూ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి రాజగురువు రామోజీ పడరాని పాటలు పడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఉన్న ప్రతిసారి ఈనాడు మీడియా విశాఖ పైన విషం చిమ్ముతోందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. కబ్జాలకు ఆది గురువు రామోజీరావే అనే విషయం అందరికీ తెలుసునని వారు సాక్ష్యాలతో సహా చెబుతున్నారు. భూ కబ్జాలకి పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ నాయకులు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు గారే విశాఖపట్నంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1700 ఎకరాలు తెలుగుదేశం పార్టీ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు గారు అతని అనుచరులు కబ్జా చేశారని బహిరంగంగా మీడియాకి ఆ రోజు చెప్పిన విషయం మీరు మర్చిపోయారా? ఆ రోజు ఎందుకు ఈనాడు పత్రిక రాయలేదు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరైనా కబ్జాలకు ఆదిగురు ఉన్నారు అంటే అది రామోజీరావు గారని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఎందుకంటే అతను విశాఖపట్నంలో ఈనాడు ఆఫీసు ఓపెన్ చేశారు, అలాగే రెండో ఆఫీసుగా విజయవాడలో ఓపెన్ చేశారు. రెండు కూడా లీజుకు తీసుకొని ఆ భూమిని కబ్జా చేయడానికి ట్రై చేసిన విషయం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. విజయవాడలో అయితే లీజుకు తీసుకున్న భూమి మీద టీడీఆర్ కూడా కొట్టేయడానికి ట్రై చేసిన కబ్జాకోరు రామోజీరావు గారు. వాళ్ళు కబ్జాకోరులు కాబట్టి ఎదుటి వాళ్ళని అలా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ ఈనాడు రాసిన దాంట్లో ఏమాత్రం నిజం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. నిజానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కబ్జాదారుల గుండెలో రైళ్లు పరిగెట్టించిందని వారు తేల్చి చెప్తున్నారు. ఆక్రమణదారుల చెర నుంచి ప్రభుత్వ భూములను విడిపించి వాటిని తిరిగి స్వాధీనంలోకి తెచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు కోసం రామోజీరావు నిత్యం అబద్ధాలను రాస్తున్నారని, ఈ విషయం ప్రజలకు తెలుసునని వారంటున్నారు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు కానీ భూ కబ్జాలు కానీ గడ్డలు ఆక్యుపై చేసి మరి చాలా నాకు తెలిసి ఉన్నాయి. మరి ప్రజలు కూడా మన విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా మరి తెలుసు. మరి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తూ మరి ఈరోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మా పార్టీ మీద బురజల్లే కార్యక్రమాలు రోజు కూడా చూస్తూనే ఉన్నారు. అవన్నీ అసత్య ప్రచారాలు చాలా జరిగాయి. మరి వాళ్ళు ఏం చెప్పినా కూడా ఏముందంటే మరి వచ్చేది రాబోయే ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ కాబట్టి మరి రామోజీరావు గారు రోజుకో వార్త మరి వైసీపీ వాళ్ళ మీద లీడర్ల మీద మింగేది ఏమీ లేదని చెప్పి రాస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్లో వస్తుంది కాబట్టి ఇది అన్నీ అసత్య ప్రచారాలు అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. మరి మేము లీడర్స్ కూడా మేము అనుకుంటున్నాం. మరి ఈరోజు ఆయన రాసిన పెట్టి వార్తలు రోజుకొక వార్త అసత్య ప్రచారాలు మరి రాస్తున్నారు. ఏది నిజం లేని వార్తలు రాస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి ఋషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీ యాజమాన్యం సుమారు 500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు తన ఆధీనంలో ఉంచుకుంది. ఈ విషయం తెలిసినా సరే చంద్రబాబు తన హయాంలో చూసి చూడనట్లు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గీతం యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ తొలగించి కబ్జాలో ఉన్న భూములకు విముక్తి కలిగించింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భూ బకాసురుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. టీడీపీ భూ రాబందుల నుంచి 430 ఎకరాల భూముల్ని ఆక్రమణల నుంచి విడిపించింది. ఈ భూముల మార్కెట్ విలువ ఏకంగా 5,000 కోట్లకు పైమాటే. భూముల కబ్జానే కాదు, అక్రమ నిర్మాణాల్లో కూడా టీడీపీ సత్తా చాటింది. సీతమ్మపేటలో టీడీపీ నేత పీలా గోవింద సత్యనారాయణ, గాజువాకలో పల్లా శ్రీను భూముల కబ్జాతో పాటు వాటిలో అక్రమ నిర్మాణాలు నిర్మించారు. వాటిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలగించడమే కాకుండా ఆయా భూముల్ని స్వాధీనం చేసుకుంది. ప్రజాదరణ పొందుతున్న వైఎస్ జగన్ను ఎదుర్కొనే సత్తా లేకపోవడం వల్లనే చంద్రబాబు ఆయన గ్యాంగు సభ్యులు ప్రజాప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విశాఖ వాసులు అంటున్నారు. ప్రజలు గమనిస్తున్నారు.
ఈరోజు పార్టీ నాయకులు మాట్లాడడం కాదు, ప్రజలు రేపు ఓట్లతోని టీడీపీకి బుద్ధి చెప్తారు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారండి. మరి ఎక్కడైనా సరే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మరి భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకొని వాస్తవాలు మాట్లాడండి. ప్రభుత్వాలకు మేము చెప్పే విన్నపం ఏంటంటే ప్రజలకి మంచి చేశారా లేదని చూడండి. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాల చిట్టాల్లో ఒక ఈనాడు కార్యాలయం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్న ఈ సీతంధార ప్రాంతంలో ఈనాడు రామోజీరావుకు తొలి దశలో పరిమిత కాలం మాత్రమే లీజుకి ఇచ్చిన పరిస్థితి. అయితే ఆ తర్వాత కోర్టు కారణంగాను అలాగే ఇతర అధికారుల ఒత్తిడితోనూ దీర్ఘకాలికంగా ఇక్కడే కొనసాగిన పరిస్థితి. అయితే తర్వాత కోర్టు జోక్యం చేసుకోవడం అలాగే ప్రజా సంఘాల మద్దతుగా నిలవడంతో ఆ యజమానికి ఈరోజు ఆ స్థలం తిరిగి దక్కిన పరిస్థితి. అయితే రామోజీరావు చేసిన పొరపాటులో అత్యంత పొరపాటుగా చెప్పుకునేది ఇప్పుడు మనం కనిపిస్తున్న ఈ రోడ్డు మార్గమే. టీడీపీ హయాంలో జరిగిన పలు అక్రమాలకు ఈనాడు కార్యాలయం కూడా ఒక సాక్ష్యంగా కూడా చెప్పుకునే పరిస్థితి. నేనున్న ఈ ప్రాంతంలో సీతంధారలోని ఈనాడు కార్యాలయాన్ని కూడా చాలా కాలం ఉంచుకుంది. అయితే ప్రజా సంఘాలు అలాగే కోర్టు మద్దతుతో తిరిగి యజమానికి దక్కడంతో ఈరోజు వారంతా కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, సీతంధార నుంచి.